ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా వినిపిస్తూ ఉన్న ఇంకొక ప్రశ్న ఏమిటి అని అంటే, అన్న మాకు ఇల్లు లేదు అన్న సమాధానం, ఇల్లు లేదు అన్న ప్రశ్న వినిపిస్తూ ఉంది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్ర సర్కార్ కనీసం ఒకటంటే ఒక కొత్త ఇల్లు కూడా ఈ కట్టించిన పాపాన పోలేదు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న ఆ సువర్ణ యుగంలో దేశం మొత్తం మీద 47 లక్షల ఇల్లులు కడితే ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రం మన ఒక్క రాష్ట్రంలోనే దేశం కన్నా 1 లక్ష ఎక్కువ ఇల్లులు కట్టి 48 లక్షల ఇల్లులు కట్టి చేసి చూపించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ఇవాళ నేను చెప్తున్నాను, ఏ పేదవాడైనా కూడా ఇవాళ 2014లో ఉండాం, 2019 సంవత్సరానికి వచ్చేసరికి నేను గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాలలో ఇలాగే నించుని ఇల్లు లేని వాడు ఎవడైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి అని అంటే ఒక్కటంటే ఒక్క చెయ్యి కూడా లేవకుండా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి ప్రతి పేదవాడికి నేను చెప్తున్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 48 లక్షలు 5 సంవత్సరాలలో కడితే ఆ దివంగత నేత కన్నా కనీసం 1 లక్ష ఇల్లులు ఎక్కువ కట్టిస్తూ 50 లక్షల ఇల్లులు కట్టించి ప్రతి పేదవాడికి తోడుగా ఉంటారని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి.